49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు, బై బై మోదీ ట్యాగ్ లైన్తో పలు జిల్లాల్లో కటౌట్లు. ఏపీ సత్యసాయి జిల్లాలో విషాదం, ఆటోపై తెగిపడ్డ కరెంటు తీగలు, 8 మంది సజీవ దహనం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ, కాసేపట్లో బీజేపీ కోర్ కమిటీతో ఫడ్నవీస్ భేటీ. ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల దాటికి విరిగిపడుతున్న కొండ చర్యలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రైల్వే ఉద్యోగి సురేష్ కుమార్, నాచారం అపార్ట్మెంట్లో సీబీఐ అధికారుల సోదాలు. బులెటిన్లో అప్డేట్ చూస్తే ఏపీ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ వైర్లు పడి అందులో ప్రయాణిస్తున్న వారు సజీవ దహనమయ్యారు. గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లికి 8 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఏపీ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ వైర్లు పడి అందులో ప్రయాణిస్తున్న వారు సజీవ దహనమయ్యారు. గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లికి 8 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నకొండపల్లిలో ఉదయం 8 గంటలకు 10 మంది డ్రైవర్ తో కలిపి 10 మందితో వెళ్తున్నటువంటి ఆటో మీద హైటెన్షన్ కరెంటు తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆటోలో ఉన్నవారు అందులో నుంచి కదలడానికి కూడా వీలు లేకుండా మంటలు వ్యాపించడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. 8 మరో 2 గాయపడినట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూడా వ్యవసాయ కూలీలుగా తెలుస్తూ ఉంది. వీరంతా కుచ్చంపల్లి వాసులుగా గుర్తించడం జరిగింది. అయితే వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ తో పాటు 10 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ 8 మంది కూడా వ్యవసాయ కూలీలు. వీరంతా కూడా గుడ్డంపల్లి గ్రామం నుంచి చిల్లకొండయ్యపల్లికి వెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలాయి. ఒక్కసారిగా ఆటోలో మంటలు వ్యాపించడంతో వీరంతా కూడా సజీవ దహనమయ్యారు. గుడ్డంపల్లి గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకేసారి 8 మంది సజీవ దహనం అవడంతో గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆటోలో మృతదేహాలంతా కూడా కాల్తున్నటువంటి చాలా విదారకమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఉదయం పూటనే వీరంతా కూడా కూలీకి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రమాదంలో మరో 2 కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా చెప్తూ ఉన్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
రాష్ట్ర వ్యాప్తంగా బై బై మోదీ ట్రెండింగ్ లో ఉంది. సాలు మోదీ, సంపక్ మోదీ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు హైదరాబాద్ నుంచి జిల్లాలకు విస్తరించాయి. పలు జిల్లాలో సంపక్ మోదీ కటౌట్లు, హోర్డింగ్లు వెలిశాయి. బై బై మోదీ ట్యాగ్ లైన్ తో మంచిర్యాల జిల్లాలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కూడలలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బై బై మోదీ కటౌట్ల గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బై బై మోదీ ట్రెండింగ్ లో ఉంది. సాలు మోదీ, సంపక్ మోదీ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు హైదరాబాద్ నుంచి జిల్లాలకు విస్తరించాయి. పలు జిల్లాల్లో సంపక్ మోదీ కటౌట్లు, హోర్డింగ్లు వెలిశాయి. బై బై మోదీ ట్యాగ్ లైన్ తో మంచిర్యాల జిల్లాలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కూడలలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బై బై మోదీ కటౌట్ల గురించి చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, చెప్పండి. మమత, జూలై 2, 3, 4 తేదీలలో బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా రానున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ బై బై మోడీ, సాలు మోడీ, సంపక్ మోడీ అనే నినాదంతో ట్యాగ్ లైన్ తోని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ప్రచారం కాస్త జిల్లాలకు సైతం పాకింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఈ భారీ పెద్ద మొత్తంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇస్తుంది. మంచిర్యాల జిల్లా ఇందారం చౌరస్తా, జాతీయ రహదారి, పెద్దపల్లి హైదరాబాద్ జాతీయ రహదారి వెళ్లే జాతీయ రహదారి చౌరస్తాలో, ఇందారం చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామకృష్ణపూర్ చౌరస్తాలో, అలాగే మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో, అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పాత బస్ స్టాండ్ లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీ ఏర్పాటు జనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సాలు మోడీ, సంపక్ మోడీ, బై బై మోడీ ట్యాగ్ తో అతను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం 8 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఓవైపు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, అలాగే వంట నూనె ధరలు, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో మోడీ పాలన 8 నెలల పాలనలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని, కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, సామాన్య ప్రజలకు మేలు చేయడం పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు ట్యాగ్లతో ప్రధాని మోడీకి వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఫ్లెక్సీలు జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో వెళ్లడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలను ఆశ్చర్యంగా చూస్తూ మద్దతు పలుకుతున్న పరిస్థితి కూడా జిల్లా కేంద్రాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మనుషుల చేతుల్లో మానవత్వం మంటల్లో వడి మాడిపోతుందో, విద్వేషం తప్ప దేశం పైన ఆలోచన లేని మూర్ఖుల చేతిలో దేశం భవిష్యత్తు బూడిదవుతుందో, మాడిపోతుందో దేశం బూడిదవుతుందో. ప్రగతి కోసమై పక్క దేశాలు ఉరుకులు పరుగులు పెడుతుంటే, నమో అమిత్ షా నాటకాలకు దేశం నాశనమైతుంటే, కళ్ళు మూసుకొని ఉంటావా, కాళ్ళు మడుచుకొని పంటావా? చల్ లేరా లేరా లేచి నిజం తెలుసుకోరా, రారా ముందుకురా దేశాన్ని కాపాడగా. లేరా లేరా లేచి నిజం తెలుసుకోరా, రారా రారా ముందుకురా దేశాన్ని కాపాడుకోరా. మతమే తప్ప
దేశం నాశనమవుతుందో నరేంద్ర మోడీ, సర్వం నాశనమవుతుందో నీ చేతిల బాడి. దేశం నాశనమవుతుందో నరేంద్ర మోడీ, సర్వం నాశనమవుతుందో నీ చేతుల బడి. నీ పాలన చూసి నవ్వుతున్నది ప్రపంచమంతా పగలబడి పగలబడి పగలబడి. నీ మతం పిచ్చితో పోతుందయ్యా దేశమంతా తగలబడి. బై బై మోడీ, దేశానికి నువ్వు వెరి వెరి గాడి. బై బై మోడీ, నువ్వు వద్దయ మాకు దిగిపోగాడి. బై బై మోడీ, దేశానికి నువ్వు వెరి వెరి గాడి. బై బై మోడీ, నువ్వు వద్దయ మాకు దిగిపోగాడి. ఎనిమిదేళ్లలో ఎచ్చులు తప్ప చెప్పుకోను మంచొక్కటి లేదు. మతం పిచ్చిని రెచ్చగొడితివి, మానవత్వాన్ని పాతి పెడితివి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్విద్దాం. శవాలు మీకు శివాలు మాకనే చిల్లరగాళ్లను ఉసిగొలిపితివి. ధర్మం పేరుతో ముసుగు తొడుక్కొని దండయాత్రలకు తెరలేపితివి. అందుకే బై బై మోడీ, దేశానికి నువ్వు వెరి వెరి బాడి. బై బై మోడీ, నువ్వు దిగిపోవయ్యా జల్దిన గాడి. బై బై మోడీ, దేశానికి నువ్వు ఫేక్ డాడీ. బై బై మోడీ, అరే అబద్ధాల పెద్దరు సాకోడి. దొంగల ముఠాతో దోస్తి గడితివి, దేశాన్నంతా దోచి పెడితివి. బై బై మోడీ, మీకు గుడ్ బై మోడీ. బై బై మోడీ, మీకు గుడ్ బై మోడీ. ఆ ప్రైవేటోళ్లకు అమ్ముడైతివి, ప్రభుత్వ సంస్థలు అమ్మ. దేశం నాశనమవుతుందో నరేంద్ర మోడీ, సర్వం నాశనమవుతుందో నీ చేతిల బాడి. దేశం నాశనమవుతుందో నరేంద్ర మోడీ, సర్వం నాశనమవుతుందో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందజేస్తారు. సీతారామరాజు చెప్పండి. మమత హైదరాబాద్ కు రాబోతున్న ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయనకు ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతున్నాయి. బై బై మోదీ పేరిట ఈ ఫ్లెక్సీలు కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా వెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పక్షాన ప్రధానమంత్రిగా సాయం చేయాల్సిన అవసరం, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు సాధించాల్సిన అందించాల్సిన హక్కులను తాళ రాసి 8 ఏళ్ల పాటు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు ప్రధానమంత్రి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి విభజన హామీల్లో కీలకమైన అంశాలు ఏవైతే పొందుపరిచి ఉన్నాయో వాటిని 8 ఏళ్లు గడిచినా ప్రధానమంత్రి కనీసం వాటిని అమలు చేయకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఏదైతే అభిప్రాయం కావచ్చు, ఆగ్రహం ఏదైతే ఉందో ఆ ఆగ్రహాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం విభజన చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. పోలవరానికి కానీ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు. ఈ 2 ప్రాజెక్టులు ఒక్కదానికి కూడా ఇప్పటివరకు జాతీయ హోదా అనే అంశాన్ని కనీసం మాట వరుసకైనా కేంద్ర ప్రభుత్వం చెప్పని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి తోడుగా దేశవ్యాప్తంగా కూడా తప్పకుండా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిన ప్రధానమంత్రి ఈ 8 ఏళ్లలో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి తోడుగా రైతాంగానికి సంబంధించిన ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని కాదు, రైతుల కష్టాలను, రైతుల కన్నీళ్లను, రైతుల పెట్టుబడి భారాన్ని అంటే ఎరువులు ఫర్టిలైజర్లకు అయ్యే భారాన్ని రెట్టింపు చేసింది తప్ప ఆదాయాన్ని రెట్టింపు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఆ హామీని నెరవేర్చలేకపోవడంతో పాటుగా నల్ల చట్టాలు తెచ్చి
రైతాంగానికి సంబంధించిన వెన్ను విరిచింది కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ఈ ఫ్లెక్సీలు పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర ITIR కు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టు, అలాగే తెలంగాణకు సంబంధించిన మెడికల్ కాలేజీలు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు అందించి తెలంగాణకు మెడికల్ కాలేజీల అమలులో మెడికల్ కాలేజీలకు సంబంధించిన కేటాయింపులో కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. IITలు కావచ్చు, IIMలు, ఐసర్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను మంజూరు చేయడంలో కూడా తెలంగాణపై వివక్షపూరితమైన వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. ఈ మొత్తం పరిణామాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరితమైన వైఖరిని తెలంగాణ సమాజం యావత్తు కూడా గమనిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ ఫ్లెక్సీలను తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీలు ప్రధానంగా ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఒక కొత్త రాష్ట్రానికి చేయూతను అందించాల్సిన బాధ్యత, అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఒక ప్రగతిశీలమైన రాష్ట్రం తెలంగాణ కేవలం 8 ఏళ్ల కాలంలో దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది. కేవలం ధాన్యం విషయంలోనే కాకుండా, ధాన్యం దిగుబడి విషయంలోనే కాకుండా ధనం విషయంలో కూడా. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక లార్జెస్ట్ ఎకానమీగా తెలంగాణ ఎదిగిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయంతో ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థాయికి ఎదిగిందంటే తెలంగాణ ఏ రకమైన ప్రగతిశీలమైన అభివృద్ధిని సాధిస్తుందో మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో తెలంగాణకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని అడుగడుగునా కూడా ఎండగడుతూ నిరసిస్తూ ఈ ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యువతకు సంబంధించిన అంశాలు, మహిళలకు సంబంధించిన అంశాలు, పేద నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలపై మోపుతున్న పెను భారం ఏదైతే ఉందో, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి, ఆర్థిక సంక్షోభం దిశగా దేశం అడుగులేస్తున్న పరిస్థితి. ఇలా పేద ప్రజలకు సంబంధించిన నడ్డి విరుస్తూ వారి ఆర్థికంగా చితికిపోయే విధంగా విధానాలు ఏవైతే అవలంబిస్తున్నారో వాటన్నిటిని కూడా ఈ ఫ్లెక్సీల్లో ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి వర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతి వర్గాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వంచిందనే అంశాన్ని ఈ ఫ్లెక్సీల్లో ప్రధానంగా ప్రస్తావించిన క్రమం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మమత. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ. ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోయారు. గవర్నర్తో ఫడ్నవీస్ సమావేశం అనంతరం జరిగిన నాటకీయ పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. సొంత వాళ్లే తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖను అందజేశారు. మోదీ షా ద్వయం కుటిల నీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో గత 9 రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. తమతో లేకుంటే అంతమే అని శివసేనపై బెదిరింపులకు పాల్పడిన మోదీ పరివారం ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకుంది. వెంటాడి వేధించి మహావికాస్ అఘాడీ సర్కారును కూల్చివేసింది. మహారాష్ట్ర సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో మహాసంక్షోభానికి ఎండుకాటు పడింది. బల పరీక్షకు సిద్ధమవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని నిమిషాల్లోనే తన పదవికి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఉద్ధవ్ ఠాక్రే. దీంతో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలదోసి పవర్ పాలిటిక్స్ లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న రాష్ట్రాల సంఖ్య 8కి చేరింది. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలోనే ఈ ఫీట్ సాధించింది కమలదళం. అంతకుముందు విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గురువారం అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో విశ్వాస పరీక్షకు ముందే తాను సీఎం పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ప్రకటించారు. బయటవారు కాకుండా సొంత వాళ్లే తనకు నమ్మక ద్రోహం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెంబర్ గేమ్ ఆడడం తనకు ఇష్టం లేదని చెప్పారు ఉద్ధవ్ ఠాక్రే. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో తనకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని, అది ఎవరిదో అందరికీ తెలుసంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత పార్టీ వాళ్లే నమ్మక ద్రోహం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాసాహెబ్ తనయుడిని సీఎం పోస్టులో నుంచి కిందకు దించి సంతోషపడుతున్న రెబల్స్ ని సంబురాలు చేసుకోనివ్వండంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
అనంతరం రాజ్భవన్కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు రాజీనామా సమర్పించారు ఉద్ధవ్ ఠాక్రే. ఇక ఉద్ధవ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఉద్ధవ్ను కోరారు. हे सगळं चांगलं चालू असताना हे असं अनपेक्षित होते. मला विचारलं अनपेक्षित असं सगळं घडतंय. म्हटलं मी आलोच होतो अनपेक्षितपणाने, आता जातोय अनपेक्षितपणाने. जातो म्हणजे कुठे जात नाहीये, मी इकडेच राहणार आहे. पुन्हा मी शिवसेना भवनमध्ये बसायला सुरुवात करणार आहे, पुन्हा माझ्या शिवसैनिकांना भेटायला सुरुवात करणार आहे आणि पुन्हा एकदा नवीन भरारी मारणारे सगळे जे काही तरुण तरुणी आणि माझ्या माता भगिनी आहेत त्यांना सोबत घेऊन एक नवीन शिवसेनेची वाटचाल. नवीन म्हणजे शिवसेना तीच आहे, शिवसेना आपलीच आहे. शिवसेना कधीही आपल्यापासून कोणी हिरावून घेऊ शकत नाही, अजिबात नाही. ना शिवसेना हिरावून घेऊ शकत, ना तुमच्यापासून आम्हाला ठाकरे कुटुंबियांना कोणी हिरावून घेऊ शकत. आपण इथेच राहणार आहोत आणि जसं मी माझ्या मुख्यमंत्री पदाचा आज राजीनामा देतोय त्याचप्रमाणे मी माझ्या विधान परिषद सदस्यत्वाचा सुद्धा राजीनामा देतो आहे. कारण मी पुन्हा येईन असं बोललोच नव्हतो, तरी सुद्धा मी आलो होतो. जिथे मला जायचंच नव्हतं तिकडे मी गेलो होतो. आता मी आहे तो तुमचा आहे, तुमच्या सोबत आहे. परत एकदा माझ्या सोबत असलेल्या सर्व सहकाऱ्यांचं म्हणजे जे मंत्रिमंडळ आहे त्यांचं, काँग्रेस राष्ट्रवादीचे आमदार सगळे सहकारी, आता सहकारी सुद्धा जिकडे फळं दिसतात तिकडे ते पलटायत, जाऊ द्या, तो मानवी स्वभाव आहे. खास करून शासकीय यंत्रणेचं, मग ते सगळे सचिव, पोलीस यंत्रणा, कलेक्टर सगळ्यांचंच मी मनापासून ऋण व्यक्त करतो. परत एकदा సగడన ధన్యవాదాలు देतो. జై హింద్, జై మహా. అటు సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయడంతో ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్లో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని మాజీ సీఎం ఫడ్నవీస్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఫడ్నవీస్ గవర్నర్ ను కోరినట్లు సమాచారం. జూలై 1న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఉద్ధవ్ సర్కార్ కొలువుదీరిన 2.5 ఏళ్లు కూడా సాఫీగా ప్రయాణం సాగలేదు. 2019 అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే సీఎం పదవి విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతో కూటమి నుంచి బయటకు వచ్చిన సేన ఎన్సీపీ కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఉద్ధవ్ పగ్గాలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ శివసేన మధ్య కొన్ని విషయాల్లో పొసగలేదు. ఇదే అదునుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ పదే పదే ప్రయత్నించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లోని కీలక నేతలపై ఈడీ, సిబిఐ, ఐటీతో దాడులు చేయించింది. చివరకు ఏక్నాథ్ షిండేను రెచ్చగొట్టి ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగరవేసేలా చేసి సంకీర్ణ సర్కార్ కుప్పకూల్చింది. కేంద్రంలోని మోదీ సర్కార్ చేస్తున్న మోసం రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. 5 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ వారి ఖర్చులను మాత్రం రెట్టింపు చేశారని విమర్శించారు. మోదీ సర్కార్ తీరుతో రైతులు పడుతున్న కష్టాలు సరిపోవని ఇప్పుడు కొత్తగా మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేసి రైతులను మోసం చేశారని ఫైరయ్యారు. డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచారని మండిపడ్డారు. మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకొస్తామని ఇచ్చిన మాట తప్పిన మోదీ రైతులను మోసం చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రైతాంగానికి చేసిందేమీ లేదని, రైతులను ముంచేందుకే అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 7 ఏళ్ల క్రితం ప్రకటించినాడు మోడీ గారు. 7 ఏళ్ల క్రితం ప్రకటించి ఇవాళకి 0. పెట్టుబడి ఖర్చులు 2 అంతలైన తప్పిస్తే ఆదాయం పెంచింది ఏమి లేదు. ఎరువుల ధరలు అనూహ్యంగా పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని అనూహ్యంగా పెంచడం జరిగింది. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఏం చెప్పింది, C2+50 ఏం చెప్పింది, దాన్ని యథాతథంగా అమలు చేసి మేము చేస్తున్నామంటే దానికి ఒక ప్రామాణికత. అది చేయకుండా దానికి వక్ర భాషలు చెప్పి మీకు దోచింది చేసి మేము చేస్తున్నామంటే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషిని అవమానించడం, భారత రైతాంగాన్ని అవమానించడం. వ్యవసాయ కొత్త చట్టాలను తీసుకొని వచ్చి రైతుల గొంతుకోయాలని చూసిండ్రు. విపరీతమైనటువంటి ఆందోళన దేశవ్యాప్తంగా ధిక్కార స్వరం వచ్చి, ఆందోళన వచ్చి, కనివిని ఎరగనటువంటి పోరాటం జరిగిన తర్వాత తోక ముడిచి వెనక్కి తీసుకొని చట్టాలను మళ్ళీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి దైన్య స్థితి ఏర్పడింది ప్రధానమంత్రి గారికి.
అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛన్ ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు దాన్ని ఊసెత్తడం లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఫసల్ బీమా యోజన లోపాల పుట్టగా ఉండడంతో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఆ పథకం నుంచి బయటకొచ్చిందని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయకుండా ఇతర రాష్ట్రాలను అమలు చేయాలని డిమాండ్ చేయడం ఏమిటని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులను నిండా ముంచేందుకు కేంద్రం మోటార్లకు మీటర్లు బిగిస్తుందని ఆయన ఆక్షేపించారు. బీజేపీ పాలిత ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో మీటర్లు ఏర్పాటుపై రైతులు ధర్నాలు చేస్తున్నారని, ఇదేనా మీ పాలన అని నిలదీశారు. 60 ఏళ్లు నిండినటువంటి రైతులకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పి 2019 మేనిఫెస్టోలో పెట్టినారు. అంటే ఒక మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని అమలు చేయకపోగా నిస్సిగ్గుగా మళ్ళా రైతుల్ని మోసం చేయడానికి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, దబాయించి మాట్లాడేటువంటి మాటలు, ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పించేటువంటి మాటలు, ఈ మొత్తం సమాజాన్ని మోసగించడం, ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేయడం. మోడీ గారి సొంత రాష్ట్రం అనేటువంటి గుజరాత్లో కానీ మరో 4-5 రాష్ట్రాల్లో కానీ, ఏపీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బీహార్ కావచ్చు, ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకం నుంచి ఎగ్జిట్ అయిన ఈ రాష్ట్రాలన్నీ కూడా వైదొలిగినాయి. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకం వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నేను సాక్షాత్తు శాసనసభలో ప్రకటించిన వివరాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆ పథకాన్ని, కేంద్రం తెచ్చినటువంటి ఆ పథకాన్ని అమలు చేయడం మూలంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు రైతాంగం నుంచి మనం కట్టడం ఎక్కువ, ప్రభుత్వాలు రైతాంగం కలిపి ఇన్సూరెన్స్కు కట్టడం ఎక్కువ, ఇన్సూరెన్స్ నుంచి వచ్చినటువంటి చెల్లింపులు తక్కువ. అంటే ఇన్సూరెన్స్ పేరు మీద ఉండేటువంటి కార్పొరేట్ కంపెనీలకు కూడా ప్రభుత్వాలే కాక రైతులతోనే డబ్బులు కట్టించేటువంటి ఒక దుర్మార్గం. ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి CEO హైదరాబాద్ వచ్చినారు, మాతోనే ప్రత్యేక సమావేశమైనారు. మరి ఇంకేం చేస్తే, ఏం సవరణలు చేస్తే దీన్ని అమలు చేస్తే బాగుంటుందో మీ రాష్ట్రం నుంచి సూచనలు ఏంటి అని కొన్ని ప్రతిపాదనలు తెచ్చినారు వారు. మేము చెప్పినాం, మరి ఒకవేళ ఇది చక్కదనం ఉంటే గుజరాత్లో ఎందుకు అమలు చేస్తలేరు? మీరు మాత్రం అమలు చేయరు, మంది మాత్రం అమలు చేయాలండి, ఇది ఎక్కడి నీతి? ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని బీజేపీ సర్కార్ మంచిగా పాలిస్తున్న రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ కుంపట్లు పెడుతోందని ఆరోపించారు మంత్రి నిరంజన్ రెడ్డి. చేతనైతే రాష్ట్రాల అభివృద్ధికి సాయం చెయ్యాలి తప్ప నీచ రాజకీయాలు చేయొద్దని హితో పలికారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ఇంతటి క్షుద్ర కేంద్ర రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ చెడు రాజకీయాలు చేసేందుకు 100 ఏళ్లు పడితే బీజేపీకి కేవలం 7 ఏళ్లు పట్టిందని, ప్రజలు బీజేపీని యావగించుకునే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. అందుకే దేశ ప్రజలంతా బీజేపీని అసహ్యించుకుంటున్నారని, దీంతో బై బై మోదీ అని నిలదీస్తున్నారని తేల్చి చెప్పారు. ఈ 48,273 కోట్ల రూపాయల పెన్షన్లను ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పంచితే అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కేవలం 1,645 కోట్లు మాత్రమే. ఎక్కడ 48,000 కోట్లు, ఎక్కడ 1,600 కోట్లు? 1,600 కోట్లు ఇచ్చి ఈ మొత్తం నాది వెనకటికి కూడా అన్నాడట. ఎన్ని లెక్కల సేద్యం చేస్తారని అంటే 101 అన్నాడట. అబ్బా 101 అంటే నా దొరై 100, నాది ఒక్కటి అన్నాడట. అంటే నీ ముఖానికి నీవు ఇచ్చేది 1,600 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం పెట్టింది 48,000 పైచీల కోట్లు. మేమిచ్చినాం మాట్లాడానికి సిగ్గానే అనిపించాలి కదా. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 13వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు 1129.93 కోట్లు, 14వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు 817.61 కోట్లు, 15వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు 1103.70 కోట్లు, ఏపీ పునర్విభజన చట్టం ద్వారా రావాల్సిన 1350 కోట్లు, 2020-21 జీఎస్టీ బకాయిలు 1074 కోట్లు, 2021-22 జీఎస్టీ బకాయిలు 1174 కోట్లు, సిఎస్ఎస్ బకాయిలు 454 కోట్లతో కలిపి మొత్తం బకాయిలు 7,183.71 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. 7 ఏళ్లలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి 3,65,797 కోట్లు వెళ్తే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు మాత్రం 1,68,647 కోట్లు మాత్రమేనని లెక్కలతో సహా వివరించారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ అందరిది, అంతా మెచ్చినది. ఇక్కడ జీవనం ఎవరికైనా సాధ్యమే. అవును, దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో బతికేయడం చాలా సులభమని సర్వేలు చెప్తున్నాయి. అటు సంపన్నులకు ఇటు సామాన్యులకు అనువైనదని మన రాజధాని నగరం మాత్రమేనని అంటున్నారు. ఇప్పుడు నవాబుల నుంచి గరీబుల దాకా హైదరాబాద్ నగర జీవన శైలి ఓ అద్భుతం. ఈ విశ్వనగర వైవిధ్యానికి ఓ తాజా సర్వే సైతం అద్దం పట్టింది. ఇప్పుడు
ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాల్లోని జీవన వ్యయాన్ని చెప్తూ మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వివరాలు విడుదలయ్యాయి. ప్రవాసులకు సంబంధించి వెల్లడైన ఈ ర్యాంకుల్లో భారత్లో ముంబై చాలా ఖరీదైన నగరమని తేటతెల్లమైంది. వేరే చోట్ల నుంచి వచ్చేవారికి ఇక్కడ జీవన వ్యయం ఇతర భారతీయ నగరాలతో పోలిస్తే ఎంతో ఎక్కువని స్పష్టమైంది. ఇదే క్రమంలో అనేక అంశాల్లో హైదరాబాద్ ఉత్తమమని, అన్ని వర్గాలకు అనువైన జీవన శైలి భాగ్యనగరం సొంతమని కూడా సర్వే తెలియజేసింది. ఇండియాలో హౌసింగ్ విషయంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందని మెర్సర్ తమ సర్వేలో తేల్చి చెప్పింది. ఇక్కడి సరసమైన ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని తెలిపింది. అందుకే దేశీయ హౌసింగ్ మార్కెట్లో హైదరాబాదే ఫేవరెట్ గా ఉందన్నది. తమ పరిశీలనలో అందరికీ చౌకగా హైదరాబాద్లోని ఇండ్లు లభిస్తాయని స్పష్టమైనట్లు మెర్సర్ చెప్పింది. అద్దెల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు దేశంలోనే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. జీవన వ్యయంతో పాటు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు దేశంలో హైదరాబాద్ వైపే చూస్తున్నాయని మెర్సర్ తెలియజేసింది. భారత్కు ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్నందున ఎన్నో బహుళజాతి సంస్థలు అక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయని చెప్తూనే ద్రవ్యోల్బణం దృష్ట్యా హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రత్యామ్నాయ నగరాలపైన అంతే స్థాయిలో దృష్టి సారిస్తున్నాయని పేర్కొనడం గమనార్హం. జమునా హ్యాచరీస్ అగ్రమార్జనకు చరమగీతం. ఈటల రాజేందర్ అన్యాయంగా లాక్కున్న భూములు మళ్లీ పేదోళ్ల చింతకే చేరాయి. అడ్డగోలుగా రాయించుకున్న భూములన్నీ హక్కుదారులకే పదిలంగా వెళ్లిపోయాయి. బాధితుల ఏడాది పోరాటానికి న్యాయం జరిగింది. బాధిత రైతులకు పట్టాలు పంపిణీ చేయడంతో వాళ్ల మొహంలో ఆనందం వెల్లివిరిసింది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు ఇన్నాళ్లకు న్యాయం జరిగింది. ఈటెల రాజేందర్ కబ్జాల పర్వానికి తెరపడింది. ఏళ్ల పాటు తాము సాగు చేసిన భూములు తిరిగి తమ చేతికి రావటంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈటెల చెర నుంచి విడిపించిన భూములు తిరిగి తమకే సొంతం కావటంతో రైతన్నలంతా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కేసీఆర్ సారు అభ్యం ఇచ్చిండు, కానీ ఇస్తాడా అయ్యేదనే టెన్షన్ ఉండగానే మాకు సార్ ఇచ్చిండు, ఎలాంటి సంతోషమే ఉంది. ఈ పట్టాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం మా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. మా రజక సంఘం తరఫున పట్టాలు వచ్చినాయి, సంతోషం ఉంది. ఇప్పుడు అందరికి సార్లకు ధన్యవాదాలు. మాకు సంతోషం ఉంది సార్. మళ్ళీ మాకు నీళ్ళ సౌకర్యం కావాలి, మా భూములు మేము చేసుకుంటాం. ఈటెల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యే. అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో ఈటెల చేసిన భూ అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఆయన పేరుకు పెద్ద మనిషి అయినా చేసినవన్నీ భూ ఆక్రమణలే. అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ నిరుపేదల భూములను అన్యాయంగా లాక్కుంది. బాధితుల్లో అంతా బడుగు జీవులే. నిరుపేదల అసైన్డ్ భూములను ఈటెల దుర్మార్గంగా ఆక్రమించుకున్నాడు. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ పౌల్ట్రీ పేరుతో అక్కడ విధ్వంసం సృష్టించింది. నిరుపేదల భూములు రాత్రికి రాత్రి ఈటెల చేతిలోకి వచ్చాయి. దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న రైతులను నయానో భయానో బెదిరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈటెల కుటుంబం ఆ భూములన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంది. రైతులు ఎంత మొరపెట్టుకున్నా వారి వేదన అరణ్యరోదనే అయ్యింది. బాధిత రైతులంతా ఏకమై గళమెత్తటంతో సీఎం కేసీఆర్ స్పందించి విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. భూ కబ్జాలపై విచారణ జరిపించింది. ఆక్రమణకు గురైన భూములకు సంబంధించి అధికారులు సర్వే చేశారు. ఈటెల రాజేందర్ భూములను ఆక్రమించుకోవటం, అందులో అక్రమ నిర్మాణాలు, రోడ్డు వేయటం లాంటివెన్నో నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈటెల వారి భూ ఆక్రమణలు బట్టబయలయ్యాయి. ఈటెల రాజేందర్ అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 130, 77, 78, 79, 80, 81లో హకింపేట పరిధిలోని సర్వే నంబర్ 97లో భూమిని ఆక్రమించుకున్నాడు. హైకోర్టు ఆదేశాల మేరకు భూములు సర్వే చేసి ఆక్రమణలను అధికారులు నిర్ధారించారు. అసైన్డ్ భూములను ఈటెల ఆక్రమించినట్టు తెలంగాణ ప్రభుత్వం తేల్చింది. మొత్తంగా 85 ఎకరాల 19 గుంటలు ఆక్రమించుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈటెల భూ బాధితుల్లో 53 మంది బీసీలు, 9 మంది ఎస్సీలుండగా మరో 3 ఎస్టీలున్నారు. ఈ బాధితులు మొత్తం 65 మంది ఉన్నారు. అసైన్డ్ దారులకు భూ హక్కులను పునరుద్ధరించాలని ప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చింది.
న్యాయం కోసం ఈటెల బాధితులు ఇటీవల గళమెత్తారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మాసైపేట మండలం అచ్చంపేట, హకింపేట గ్రామాల దళితులు, రజకులు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు పలు సంఘాలు మద్దతు పలికాయి. బడుగుల భూములను బొక్కపెట్టిన ఈటెల క్షమాపణ చెప్పాలని బాధితులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఓవైపు ఈటెల భూ కబ్జాలు నిజమేనని తేలటం, మరోవైపు కోర్టు ఆదేశాలతో ఈటెల రాజేందర్ భూ ఆక్రమణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈటెల చెర నుంచి విడిపించిన మొత్తం 85 ఎకరాల 19 గుంటల భూమిని అధికారులు నిజమైన హక్కుదారులకు పంపిణీ చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పొజిషన్తో సహా పట్టాలను అందజేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొంతమంది రైతులకు పట్టాలను పంపిణీ చేశారు. బాధిత రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. సీఎం దృఢ సంకల్పం వల్లే అన్నదాతలకు న్యాయం జరిగిందన్నారు. ఈటెల రాజేందర్ మరి ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈ విధంగా జమున హ్యాచరీస్ పేరు మీద, జమున గారి పేరు మీద ఈ భూమిని ఆక్రమించుకొని షెడ్లు వేయడం జరిగింది. పూర్తిగా ఈ భూమి మీద రెవెన్యూ రికార్డు పరిశీలించినట్టయితే ఇట్టి భూమి వాస్తవంగా ఇది ఏ ప్రైవేటు వ్యక్తులు కూడా కొనేది లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఎలాంటి కూడా లావాదేవీలు కానీ మరి క్రయ విక్రయాలు చేసే విధంగా లేవా అని చెప్పి మరి గుర్తించి మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇద్దామని చెప్పి మరి వాళ్ళందరినీ పిలిపించి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. కోర్టు నిర్ణయానుసారం మరి ఇవాళ జిల్లా యంత్రాంగం అంతా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళందరూ పర్యవేక్షణలో కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించినాం. ఇవాళ మిగతా వాళ్ళకు కూడా అన్ని సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈటెల చెర నుంచి భూములను విడిపించి తిరిగి ఇప్పించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తమకు న్యాయం జరిగిందన్నారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. తిరగంగా ఇప్పుడు ఈ సార్లు అందరూ మాకు ఈ సర్టిఫికెట్ మాకు అందజేశారు. అంటే నాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఇంత వరకు కేసీఆర్ సారు పట్టించుకొని మాకు సంతకాలు పెట్టించుకొని మంచి సంతోషంగా ఉంది. కేసీఆర్కి హృదయపూర్వక నమస్కారం. కేసీఆర్ వలన మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది, మాకు చాలా సంతోషం ఉంది సార్. అచ్చంపేట, హకింపేట గ్రామాల్లో ఇప్పుడు సంబురం అంబరాన్నంటుంది. బాధిత రైతుల ముఖాలు సంతోషంగా వెలిగిపోతున్నాయి. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని బాధిత రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లాంటి రైతు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తమకు న్యాయం జరిగిందంటున్నారు. సీఎం కేసీఆర్ కు ఆ జన్మాంతం రుణపడి ఉంటామంటున్నారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కూర్చే రోజు రోజు, చందమామ అందిన రోజు, మా భూమాకొచ్చిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, తొలి దైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈ యొక్క రోజు కోసము చాలా మేము ఎదురు చూసినాము. 20 సంవత్సరాల నుంచి మా యొక్క భూములు ఈటెల రాజేందర్ కబ్జాలో ఉంటే ఈ రోజు మాకు పట్టాలు చేతికి వచ్చినాయి. భూ సర్వే చేసి మాకు ఈరోజు అద్దులు చూపించారు. మరి మా దళితులందరికీ ఇలా పట్టా కాయిదాలు అందరికి ఇచ్చిర్రు. మాకు ఎంతో చాలా సంతోషం ఉంది. కేసీఆర్ చాలా మంచోడు, మా పట్టలు మాకు ఇచ్చిండు, మా భూమి మాకు ఇచ్చిండు, చాలా మంచోడు. ఆయనకు నమస్కారం. అస్తయో రావా అనే భయములు ఉన్న భూములను ఈ రోజు మాకు పట్టాలు ప్రొసీడింగ్లు ఇవ్వడం చాలా సంతోషకరం. మాకు ఈ రోజు చాలా సంతోషకరంగా ఉన్నది. రజకులు పేదవాళ్ళు బీదవాళ్ళు ఉన్నారని చెప్పేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పావురం నిజాం కాలం నుంచి హైదరాబాదీలతో కలిసిపోయిన ప్రాణి. ఒకప్పుడు మినార్ సందుల్లో, కోట బురుజుల్లో విహరిస్తూ ఉండేవి. క్రమేపీ వాటి సంతతి పెరిగి ఇళ్ల మధ్యకు, జనాల మధ్యకు వచ్చేశాయి. వచ్చాయి కానీ అవి రోగాలను కూడా మోసుకొస్తున్నాయి. వాటి మీద ప్రేమ మనిషి ప్రాణాల మీదకొచ్చింది. అందుకు తాజా ఉదాహరణే నటి మీనా భర్త మరణం. నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమన్న వార్త సిల్లిగా అనిపించినా తరచి చూస్తే అదెంత ప్రమాదకరమో వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది.
పావురాల విసర్జితాలను పీల్చడం వల్లే మీనా భర్త విద్యాసాగర్ 2 ఊపిరితిత్తులు పాడైపోయాయి. పోస్ట్ కోవిడ్ సమస్య అని పైకి చెప్తున్నప్పటికీ అసలు కారణం పావురాలు ఇచ్చిన ఎఫెక్టే. మీనా ఇంటి చుట్టూ వందల కొద్దీ పావురాలు తిరుగుతుంటాయి. అవే విద్యాసాగర్ ప్రాణం తీశాయి. పైగా విద్యాసాగర్ పావురాలకు తరచుగా దాణా వేస్తుండేవాడు. టైం దొరికితే పావురాల మధ్యనే గడిపేవాడని తమిళనాడు మీడియా చెబుతోంది. పావురాలు తరచూ వచ్చి వీళ్ల ఇంటిపై వాలటం, అక్కడే రెట్టెలు వేయటం, వీటన్నింటినీ వీళ్లు లైట్ తీసుకోవటం వెరసి ఓ నిండు ప్రాణం బలైపోయింది. పావురాల రెక్కల కింది అతి సూక్ష్మ క్యాన్సర్ కారకాలు మెల్లగా విద్యాసాగర్ ఊపిరితిత్తులను క్రమంగా తినేశాయి. దీనికి తోడుగా కరోనా సోకటంతో మృత్యువు ముంచుకొచ్చింది. నిజంగా పావురాలు అంత డేంజరా? శాంతికి మారుపేరుగా పిలుచుకునే మూగజీవి ప్రాణాంతక వ్యాధులను మోసుకొస్తుందా? వాటి రెక్కల కింద విషవాయువులు దాగి ఉంటాయా? వాటి వ్యర్థాలు విషం కంటే ప్రమాదకరమా? అంటే గత 5-6 ఏళ్లుగా చేస్తున్న రీసెర్చ్ భయంకరమైన నిజాలను తేల్చింది. ముమ్మాటికి పావురం డేంజరే అంటున్నారు శాస్త్రవేత్తలు. సెంటిమెంట్ కోసం, స్టైల్ కోసం పావురాలతో స్నేహం చేస్తే మృత్యువుతో ఆడుకున్నట్టే అని చెప్తున్నారు. అందుకు ఉదాహరణే మీనా భర్త ఉదంతం. పక్షైనా, జంతువైనా, మనిషైనా తన ఆహారాన్ని తానే సేకరించుకోవాలి. జీవశాస్త్రంలో పోషణ అనే పదానికిచ్చిన నిర్వచనమిది. భూమి మీద సకల ప్రాణకోటి కోటి కోసం కోటి తిప్పలు పడుతుంది. అందులో ఒక్క పావురం తప్ప. ఎందుకంటే వాటి ఆహారాన్ని మనమే సేకరించి ఇస్తున్నాం. ఫలితంగా అవి తిండికి ఢోకా లేకుండా పెరుగుతున్నాయి. చెట్ల దగ్గర, పుట్టల దగ్గర ఎగరాల్సిన పావురాలు గల్లీ గల్లీలో కనిపిస్తున్నాయి. సిటీలో పావురం వాలని ఇల్లు లేదు, పావురం పలకరించని కిటికీ లేదు. కోటిలో కబూతర్ ఖానా గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు అలాంటివి మహా అయితే 5-10 ఉండేవి. ఇప్పుడు అలాంటివి వీధి కోటుంది. జనానికో సెంటిమెంట్. పావురాలకు తిండి పెడితే అదృష్టం కలిసొస్తుందని, పావురాలకు దాణా వేస్తే చనిపోయిన తాత ముత్తాతల ఆత్మలు హ్యాపీగా ఉంటాయని. మన పిచ్చి నమ్మకాలే పావురాల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎవరూ ఒకరు వస్తారులే, జొన్నలో గోధుమలో వేస్తారులే అని అవి ధీమాగా కరెంటు వైర్ల మీద కునుకు తీస్తున్నాయి. ఫలితంగా ఆహార సేకరణకు దూరమయ్యాయి. ఎంత దారుణమంటే కేబీఆర్ పార్క్ దగ్గర తెల్లవారుజామునే వేల పావురాలు ఎగురుతాయి. మార్నింగ్ వాకర్స్ వచ్చి దాణా వేస్తారని పక్కనే అంత పెద్ద అడవి పెట్టుకుని అవి మనుషులు వేసే గింజల మీదనే ఎందుకు ఆధారపడ్డాయంటే బద్ధకం. వాస్తవానికి పావురం పక్షుల్లోకెల్లా తెలివైన జీవి. అలాంటి ప్రాణిని మనకు మనమే చేజేతులా నాశనం చేస్తున్నాం. ఒకప్పుడు పావురం పుల్లలు ఏరుకొచ్చి గూడు కట్టుకునేది. ఇప్పుడు అది కూడా మర్చిపోయింది. అపార్ట్మెంట్ టెర్రస్ మీదనే ఏదో ఒక మూలకు మనమే వాటికి స్థావరం ఏర్పరుస్తున్నాం. అందులోనే పావురాలు గుడ్లు పెడుతున్నాయి, పొదుగుతున్నాయి. ఇంతవరకు బానే ఉంది. పావురాలకు కిలోల కొద్దీ దాణా వేసి టన్నుల కొద్దీ పుణ్యం, పురుషార్థం తెచ్చుకుంటున్నాం. కానీ దాని వెంబడి రోగాలను కూడా తీసుకొస్తున్నామనే విషయం చాలా మందికి తెలియదు. అవును, పావురం ముద్దుగా ఉండొచ్చు, కానీ దానంత డేంజర్ పక్షి మరోటి లేదు. పావురం మూలంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి ప్రబలుతుంది. ప్రస్తుతం కేరళను వణికిస్తోన్న ప్రాణాంతక నిపా వైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పావురాలు వేసే రెట్టెలు మనిషి మనుగడకే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజన్కు పైగా అనారోగ్య సమస్యలు రావచ్చని నివేదికలో పేర్కొంది. చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలా మారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఒక్కోసారి ఉన్నట్టుండి ఊపిరాడదు. క్రమంగా మగతగా అనిపిస్తుంది. తరచూ మైల్డ్ హెడేక్ వస్తుంది. కొద్ది రోజులకి అది పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుంది. దీనంతటికీ కారణం పావురం. హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పావురాలే దీనంతటికీ మూలమని జనం ఇంకా గుర్తించలేకపోతున్నారు. పైగా వాటిని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఇదిలాగే కంటిన్యూ అయితే నగరంలో మరో 2-3 ఏళ్లలో పావురాల సంఖ్య 15 లక్షలు దాటుతుంది. అప్పుడు హైదరాబాద్ యావత్ జబ్బున పడే ప్రమాదముంది. ఎవరైతే ఎక్కువగా పావురాల మధ్యలో గడుపుతారో వాళ్లకు హైపర్ సెన్సిటివ్ నిమోనిటిస్ వేగంగా అటాక్ అవుతుందట. సాధారణంగా పక్షులు వందల సంఖ్యలో బ్యాక్టీరియాను, వైరస్ ను క్యారీ చేస్తుంటాయి. వాటిల్లో పావురం డేంజర్ బ్యాక్టీరియాతో తిరుగుతుంది. రెక్కలు విదిల్చినప్పుడు వచ్చిన ధూళి పీలిస్తే ఊపిరితిత్తుల్లోకి డైరెక్ట్ గా బ్యాక్టీరియా వెళుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుకాల చీడపీడల యాజమాన్య విభాగంలోని 4 సైంటిస్టుల బృందం హైదరాబాద్ పావురాల మీద పరిశోధన చేస్తోంది. గత 3-4 ఏళ్లుగా వారు చేస్తున్న రీసెర్చ్ లో తేలిందేంటయ్యా అంటే హైదరాబాద్ జంట నగరాల్లో కమ్సేకం 10 లక్షల పావురాలున్నాయి. 500కు పైగా కబూతర్ ఖానాలు అంటే వాటికి దాణా వేసే సెంటర్లున్నాయి. ఒక్కో స్థలంలో 200 అంతకు మించి పావురాలుంటాయి. పావురాలకు 9-10 రకాల గింజలు వేస్తున్నట్టు నివేదికలో తేలింది. అందులో అన్నం మెతుకులు కూడా ఉన్నాయి. వాటి దాణా కోసం జనం పెడుతున్న ఖర్చు ఏడాదికి సుమారు 30-80 కోట్లు. ఫీడింగ్ సెంటర్ల దగ్గర దాణా అమ్మేవారు నెలకు ఎంత లేదన్నా 15-20 వేల వరకు సంపాదిస్తున్నారు. భూమి మీద 21 రకాల పావురాలుంటే అందులో 20 జాతులు అడవుల్లో బతుకుతున్నాయి. రాక్ బ్లూ పీజియన్ జాతి మాత్రమే పట్టణ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంది. హైదరాబాద్ ఒక్కటే కాదు, ముంబై, కలకత్తా లాంటి మహానగరాల్లో పావురం మనుషులతో పాటు సమానంగా బతికేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం మంచిదే, కానీ అది కాస్త దారి తప్పిపోయింది. మన అతి మంచితనం పావురాళ్ళు ఆధిపత్య ధోరణిని పెంచింది. అవి ఉన్న చోటికి వేరే పిట్టలు రావు. ఎందుకంటే దాణా అంతా తమ సొత్తే అని వేరే పక్షులను తిననీయవు. ఇలా అవసరానికి మించి పావురాన్ని మనిషి పాడు చేస్తున్నాడు. చెట్టు మీద ఉండాల్సిన పిట్టను తీసుకొచ్చి బాల్కనీలో పెడుతున్నాడు. దేశం మొత్తం చూసినా ఇదే సీన్. మన దగ్గర కంటే ముంబైలో పావురాల సంఖ్య అధికం. వాటి జీవ పరిణామ క్రమాన్ని మనమే దెబ్బతీస్తున్నాం. పావురం సోమరిపోతుగా తయారవుతోంది. ఆహారాన్ని సేకరించటం లేదు. ఉన్న చోటునే గింజలు దొరుకుతున్నాయి. పెద్దగా రెక్కలు వెదిలించి ఎగరాల్సిన పని లేదు. ఫలితంగా పావురం బండకు బండ తయారవుతోంది. కొన్నేళ్ల తరువాత పావురం బాతు సైజులో కనిపించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పక్షుల్ని ప్రేమించాలి, అంతేకాని విచ్చలవిడిగా ఆహారం వేసి వాటి జీవన శైలిని పాడు చేయొద్దని సైంటిస్టులు చెబుతున్నారు. వాటి ఆహారాన్ని అవే సేకరించుకునేలా చేయాలని సూచిస్తున్నారు. పావురం శాంతికి చిహ్నమైనంత మాత్రాన అతి చేయొద్దనేది వారి సలహా.